కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొత్తపల్లెలో 1964 జనవరి 8న భూమా బాలిరెడ్డి ఈశ్వరమ్మలకు భూమా నాగిరెడ్డి జన్మించారు. 12th స్టాండర్డ్ వరకు చెన్నైలోని వెళంకణి ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నారు భూమా. బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయంలో తండ్రి బాలిరెడ్డి హత్యకు గురయ్యారు. దీంతో ఉన్నత విద్యను మధ్యలోనే ఆపేశారు. 1986లో మాజీ మంత్రి సుబ్బారెడ్డి కుమార్తె శోభను పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. భూమా పొలిటికల్ ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న భూమా సోదరుడు శేఖర్ రెడ్డి మృతి చెందడంతో భూమా నాగిరెడ్డి 1992లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ఆ తర్వాత శాసనసభలో అడుగుపెట్టారు. 1996లో జరిగిన మధ్యంతర లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. నంద్యాల సురక్ష హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉదయం నుంచి భూమాకు వైద్యులు వెంటిలేటర్స్పై చికిత్స అందించినా లాభం లేకుండా పోయింది. నాగిరెడ్డి ఇక లేరు అంటూ ఆయన బావమరిది ఎస్పీ మోహన్ రెడ్డి తెలిపారు. భూమా మనల్ని వదిలి వెళ్లారంటూ గద్గద స్వరంతో ప్రకటించారు. భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో అతని కూతురు అఖిలప్రియ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. నంద్యాల హాస్పిటల్లో కోలుకుంటున్నారని భావించిన సమయంలో మరణ వార్త విని అభిమానులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
భూమా నాగిరెడ్డి మరణించినట్లు తేలియటంతో సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు. భూమా మృతి పార్టీకి, నంద్యాల నియోజకవర్గానికి తీరని లోటన్నారు. భూమా కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ తెల్లవారుజామున భూమా నాగిరెడ్డికి తీవ్ర గుండెపోటు రావడంతో మొదట ఆళ్లగడ్డలోని హాస్పిటల్కు తరలించారు. అక్కడ కొద్దిసేపు ఉంచి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాల హాస్పిటల్కు తరలించారు. నంద్యాల చేరుకున్న వెంటనే వెంటిలేటర్స్పై డాక్టర్లు మెరుగైన వైద్యాన్ని అందించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు తెలిపారు. భూమా కుటుంబాన్ని విషాదం వెంటాడుతోంది. అతని సోదరులు కూడా గుండెపోటుతో మరణించారు. 2014లో భూమా సతీమణి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొత్తపల్లెలో 1964 జనవరి 8న భూమా బాలిరెడ్డి ఈశ్వరమ్మలకు భూమా నాగిరెడ్డి జన్మించారు. 12th స్టాండర్డ్ వరకు చెన్నైలోని వెళాంకణి ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నారు. బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయంలో తండ్రి బాలిరెడ్డి హత్యకు గురయ్యారు. దీంతో ఉన్నత విద్యను మధ్యలోనే ఆపేశారు. 1986లో మాజీ మంత్రి సుబ్బారెడ్డి కుమార్తె శోభను పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న భూమా సోదరుడు శేఖర్ రెడ్డి మృతి చెందారు. దీంతో భూమా నాగిరెడ్డి 1992లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1996లో జరిగిన మధ్యంతర లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. నంద్యాల సురక్ష హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఉదయం నుంచి భూమాకు వైద్యులు వెంటిలేటర్స్పై చికిత్స అందించినా లాభం లేకుండా పోయింది. నాగిరెడ్డి ఇక లేరు అంటూ ఆయన బావమరిది ఎస్పీ మోహన్ రెడ్డి తెలిపారు. భూమా మనల్ని వదిలి వెళ్లారంటూ గద్గద స్వరంతో ప్రకటించారు. భూమా నాగిరెడ్డి మృతి చెందటంతో అతని కూతురు అఖిలప్రియ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నంద్యాల హాస్పిటల్లో కోలుకుంటున్నారని భావించిన సమయంలో మరణవార్త విని అభిమానులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భూమా నాగిరెడ్డి మరణించినట్లు తెలియటంతో సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు. భూమా మృతి పార్టీకి, నంద్యాల నియోజకవర్గానికి తీరని లోటన్నారు. భూమా కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ తెల్లవారుజామున భూమా నాగిరెడ్డికి తీవ్ర గుండెపోటు రావడంతో మొదట ఆళ్లగడ్డలోని హాస్పిటల్కు తరలించారు. అక్కడ కొద్దిసేపు చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాల హాస్పిటల్కు తరలించారు. నంద్యాల చేరుకున్న వెంటనే వెంటిలేటర్స్పై డాక్టర్లు మెరుగైన వైద్యాన్ని అందించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు తెలిపారు. దాంట్లో